जय बोलो खैरताबाद बड़ा गणेश महाराज की जय अंदर की जय गणेश अंड वर्क अपडेट వచ్చేసి చూడండి లైక్ పైన పాముల దగ్గర మట్టి వర్క్ స్టార్ట్ చేసినారు మొత్తం 7 పాములకైతే మొత్తం చేయలేదు కాకపోతే కొంచెం ఒక 5 వరకు అయినట్టున్నాయి ఇంకా 2 మిగిలిపోయినాయి అండ్ అంతా నాదైతే యాపిల్ ఫోన్ కాదు అంత క్లియర్గా ఉండదు కాకపోతే అక్కడ జరిగే వర్క్ అయితే మీకు చూపిస్తున్నా క్లియర్ లేకున్నా కూడా మీరు కొంచెం వర్క్ అయితే చూడొచ్చు అండ్ మన హ్యాండ్స్ దగ్గర చూసుకుంటే హ్యాండ్స్ దగ్గర వర్క్ అయ్యింది అవుతుంది కూడా అయ్యింది అండ్ అట్లనే అవుతుంది చేతిలో లడ్డు కనిపిస్తుంది అట్లనే అంకుశం పాసం అదేవిధంగా ఆశీర్వదించే చెయ్యి త్రిశూలము కమలం పువ్వు అన్నీ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి అంటే ఒక షేప్ అయితే వచ్చింది ఇంకా నిన్న మీరు చూసిరు జగరావు సార్ అయితే చెప్పారు కదా ఇంకా వర్క్ అయితే నడుస్తుంది ఇంకా లాస్ట్ ఫైనల్ స్టేజ్ వచ్చే వరకు టైం పడుతుంది కాకపోతే ఒక షేప్ అయితే చేస్తారు కదా ఆ విధంగా షేప్ అయితే చేశారు పైన నుంచి చూసుకుంటే ఇంకా అదే అన్నమాట అప్డేట్ ఫినిషింగ్ వర్క్ చేస్తే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది పైన ఉన్న అప్డేట్ దూరం నుంచి చూపిస్తున్నా అండ్ మళ్ళీ మీకు దగ్గర నుంచి ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి అనేది మళ్ళీ చూపిస్తా ఓకే శివపార్వతుల కళ్యాణ మండపం దీనిని దర్బార్ అంటారు అని నిన్న నేను మీకు చెప్పిన లైవ్లో ఉన్నప్పుడు సో ఈ దర్బార్కి సైడ్ డిజైన్ వర్క్ అయితే చేశారు మీకు ఆ వెల్డింగ్ వర్క్ అయితే కనిపిస్తుంది అనుకుంటున్నా నిన్న వెల్డింగ్ వర్క్ కూడా వాళ్ళు రాడ్స్తో ఎట్లా బెండ్ చేశారు ఎట్లా వెల్డింగ్ చేశారు అనేది కూడా మీకు నేను క్లియర్గానే చూపించిన ఇప్పుడు ఇక్కడ మీకు చూసుకోవచ్చు ఆ వెల్డింగ్ వర్క్ ఎట్లా కనిపిస్తుంది వాళ్ళు ఎట్లా అటాచ్ చేశారు అనేది అయితే మీకు కనిపిస్తుంది కదా ఇదే అన్నమాట ఇక్కడ మన శివపార్వతుల కళ్యాణ మండపం దగ్గర ఉన్న అప్డేట్ సో చూడండి పైన మెయిన్ రాడ్స్ ఉంటాయి కదా యాంగిలర్స్ ఉంటాయి కదా ఆ యాంగిలర్స్ దగ్గర వెల్డింగ్ వర్క్ అయితే చేశారు మన పంట అన్న వాళ్ళే మొత్తం నిన్న ఉండి మొత్తం కొట్టడం రాడ్స్ని బెండ్ చేయడం అన్నీ కూడా మన పండన్ననే ఇప్పుడు ఇక్కడ కూడా ఆ అన్ననే ఉన్నాడు ఈ పక్కన ఉన్న అన్న కూడా సేమ్ ఇద్దరు కలిసే చేశారనమాట ఆ వర్క్ అంతా కూడా ఇక్కడ నేను చూపించేది వచ్చేసి శివపార్వతుల కళ్యాణ మండపం దర్బార్ అంటారు అని చెప్పాను శ్రీనివాస కళ్యాణ మండపం దగ్గర చూద్దాము అక్కడ ఏముందో కూడా చూసి అప్డేట్ ఏందో చెప్తా అండ్ కింద మన పంచ ఉంటుంది కదా స్వామివారి ధోతి ఆ ధోతి దగ్గర కొంచెం అంటే ఒత్తుగా మట్టి పెట్టి ఒక డిజైన్ వర్క్ అయితే చేశారు అండ్ ఆ టైంలో కూడా నేను లైవే పెట్టినా అనుకుంటున్నా లైక్ రైట్ సైడ్ అయినప్పుడు వినయన్న పెట్టిండు లైవ్ లెఫ్ట్ సైడ్ కాల్కి ధోతి వర్క్ చేసేటప్పుడు అయితే నేను పెట్టినా నాకు గుర్తుంది రీసెంట్గా నిన్న కాక మొన్ననే మొన్న పెట్టిన లైవ్లో అయితే లైక్ ధోతి వర్క్ అయితే చేశారు ఇంకా ఫినిషింగ్ వర్క్ ఉంటుంది జస్ట్ ఒక షేప్ వచ్చేటట్టుగా అయితే చేశారు బట్ ఇంకా వర్క్ అయితే ఉంటుంది అండ్ మన కింద కూడా అన్ని బేసెస్కి శ్రీనివాస కళ్యాణ మండపంకి అట్లనే గణేష్ దగ్గర అండ్ అట్లనే శివపార్వతుల మండపం దగ్గర కూడా కింద బేస్ వర్క్ ఏదైతే ఉంటుందో దానికి కూడా ఏమంటారు దానికి కూడా మట్టి వర్క్ అయితే స్టార్ట్ చేసినారనమాట ఇంకా అక్కడ సైడ్ వెళ్ళిపోయి అక్కడ ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి అనేది చూసేద్దాం ఇక్కడ చూసుకుంటే మన రాజ్ కుమార్ అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా ఉన్నారనమాట అండ్ అన్న వాళ్ళ సిస్టర్ కూడా ఇక్కడే ఉన్నారు మరి ఇక్కడైనా మీటింగ్కి వెళ్తున్నారో ఏమో తెలీదు అక్క వాళ్ళు అయితే వచ్చినారు అన్న వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు సో హాయ్ చెప్తున్నారు మన బాల్ కుమార్ సార్ అండ్ తన పక్కన ఉన్నది వచ్చేసి రాచప్ప అన్న అనమాట అండ్ అట్లనే వాళ్ళంతా కూడా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మనకి రాజ్ కుమార్ అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ అట్లనే కంప్యూటర్ ఫ్యాకల్టీ సార్ కూడా ఉన్నారు అక్కడ మీ అందరికీ తెలుసు అనుకుంటా ఇక్కడ కంప్యూటర్ క్లాసెస్ జరుగుతాయి అని చెప్పేసి సో సార్ 2-3 ఉంటారు సార్ వాళ్ళు ఇక్కడ మీకు చూడొచ్చు శ్రీనివాస కళ్యాణ మండపం ఈ దర్బార్ దగ్గర బార్డర్ డిజైన్ కూడా చేశారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు అండ్ అట్లనే మట్టి మిక్స్ చేసే అన్న వాళ్ళు అయితే మట్టి మిక్స్ చేస్తూనే ఉన్నారు చాలా స్మూత్గా అయితే చేయాలి కాబట్టి కష్టపడి చేస్తున్నారు అనమాట అండ్ అట్లనే బ్యాక్ సైడ్లో చూసుకుంటే బ్యాక్ సైడ్లో కార్ని క్లీన్ చేస్తున్నారు కదా అన్న ఇక్కడ ఆ వెహికల్ కూడా మన గణేష్ ఉత్సవ కమిటీదే
మన గణేష్ ఉత్సవ్ కమిటీదే అనమాట. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళే బండి అని చెప్పి నిన్న కూడా చెప్పిన, రోజు కూడా చెప్తూనే ఉంటా. సో అది మన వెహికల్, సామాన్లు దాంట్లోనే తీసుకొస్తారు ఆల్మోస్ట్ ఆల్. అండ్ ఇంకా ఇప్పుడే టీ బ్రేక్ తీసుకున్నారు మన ఒడిశా టీం మెంబర్స్ అన్నవాళ్ళు. అండ్ అట్లనే ఇంకా ఇక్కడ మాత్రం అన్న వాళ్ళ టీం మెంబర్స్ ఉన్నారు, బయటికి వెళ్తున్నారంట. ఇప్పుడే అడిగిన మన వినోద్ అన్న, రాజప్పన్న, బాలకుమార్ సార్, జాన్ సార్, వీనక్క వీళ్ళంతా ఉన్నారు. అండ్ ఇగో ఇక్కడ వినయ్ అన్న కూడా ఉన్నాడు, మన రాజ్ కుమార్ అన్నతోనైతే మాట్లాడుతున్నారు. ఇంకా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, మేబీ వస్తారేమో ఇప్పుడు. అటు సైడ్ లాస్ట్లో మన పీచ్ కలర్ డ్రెస్ వేసుకున్నారు కదా ఆ అన్న సతీష్ అన్న అనమాట. తను కూడా మన రాజ్ కుమార్ అన్న వాళ్ళ ఫ్రెండే. ఇంకా అప్డేట్ అంటే ఇంకా పైననే ఆల్మోస్ట్ పైననే వర్క్ జరుగుతుంది పాముల దగ్గర. ఈ కింద అంటే మీకు రోజు చూపించేదే, ఇంకా లైవ్ పెట్టినప్పుడు కూడా మీకు చూపిస్తూనే ఉంటాను కదా, అదే అప్డేట్ అనమాట. పీచ్ తీస్తున్నారు. అండ్ ఈ పీచ్ తీసిన తర్వాత ఇక్కడ ఉన్న పీచ్ని వాళ్ళు మిక్స్ చేసే మట్టి కంటెంట్ ఏదైతే ఉందో దాంట్లో అయితే యాడ్ చేసి మళ్ళీ అది మిక్స్ చేస్తారు. ఫస్ట్ వాళ్ళు మిక్స్ చేసే ప్రాసెస్ స్మూత్గా చేస్తారు. దాని తర్వాతనే ఇక్కడ వీళ్ళు ఏదైతే తీస్తున్నారో విడివిడిగా చేస్తున్నారో దానిని యాడ్ చేస్తారనమాట. అండ్ ఇది మీ అందరికీ తెలుసు శ్రీనివాస కళ్యాణ మండపం. అండ్ ఇగో అబ్బా ఇది మన పోస్టరు. జై బలో గణేష్ మహారాజ్కి జై, జై బలో శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి మహారాజ్కి జై. సప్తముఖ అని ఎందుకు పెట్టారో మీకు ఆల్రెడీ చెప్పినా, మళ్ళీ కూడా చెప్తున్నా. సో 7 ఫేసెస్ ఉంటాయి గణేశుడికి, అందుకనే 7 అని సాంస్క్రిట్ వర్డ్లో మనకి నేమ్ అనేది పెట్టినారనమాట, సప్తముఖ అని చెప్పేసి. అట్లనే 14 హ్యాండ్స్ ఉంటాయి. ఒక సైడ్ చూసుకుంటే బ్రహ్మ, విష్ణు, అట్లనే మహేశ్వర, శివుడు. ఇక్కడ సైడ్ వచ్చేస్తే అమ్మవార్లు ఉంటారు, పార్వతీదేవి, సరస్వతీదేవి, ఇంకా లక్ష్మీదేవి. ఇంకా వీళ్ళదే అనమాట ఈ పోస్టర్ అంతా. ఇంకా ఉన్న అప్డేట్ అంటూ ఏం లేదు. అన్నవాళ్ళు బయటికి వెళ్తున్నారు అని చెప్పిన కాబట్టి ఆ బండి రెడీ అయిపోయింది చూడండి. ఇంకా బండి అనేది వస్తుంది, బండి రాగానే అన్న వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా ఆల్మోస్ట్ చాలా టైం పడుతుంది. నేను మళ్ళీ లైవ్ తీసుకోవడానికి ట్రై చేస్తా. ఒకవేళ చంద రాయడానికి ఎవరు లేకపోతే నేనే ఉండాలి కాబట్టి ఫ్రీగా ఉంటా అయితే తీసుకుంటా. మళ్ళీ తీసుకుంటా అని చెప్పి తీసుకోకపోతే మళ్ళీ బాధపడద్దు, ముందే ఇన్ఫామ్ చేస్తున్నా. అందరికీ జై గణేష, అందరికీ బాయ్ బాయ్. అండ్ ఒకసారి మీరందరూ చెప్పాలి నాతో పాటు, శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి మహారాజ్కి జై. సో అన్న వాళ్ళంతా బయటికి వెళ్తున్నారు. ఇక్కడ ఉన్న అప్డేట్ అయితే చూపించారు కదా, సో మరి ఏ బయటికి అనేది నాకు కూడా తెలియదు, కనుక్కుంటా. ఒకవేళ ఇన్ఫామ్ అయితే నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా. అందరు కూడా వెళ్ళిపోతున్నారు చూడండి, రాజ్ కుమార్ అన్న వాళ్ళ ఫ్రెండ్స్, అండ్ అట్లనే అన్న వాళ్ళ సిస్టర్ కూడా. ఇదే వెహికల్ అనమాట, ఎక్కడికి వెళ్ళాలన్నా ఇగో ఇదే వెహికల్. భలే అనిపిస్తుంది. నేనైతే దీనికి నేమ్ కూడా పెట్టిన రథం అని చెప్పేసి. రథం వస్తుంది, రథం అవుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటా. అండ్ ఇదే అబ్బా అప్డేట్. ఇంకొక వెల్డింగ్ వర్క్ అయితే చేస్తూనే ఉన్నారు. వెల్డింగ్ వర్క్ అవ్వాలి, ఇంకా అయితేనే ఉంది. అనుకున్నా కింద ఏం అప్డేట్ కనిపిస్తలేదు, ఇట్లా వర్క్ అయితే చూపించలేకపోతున్నా అని. సో వెల్డింగ్ అనే వాళ్ళు అయితే వెల్డింగ్ చేస్తున్నారు, అదే ఉందా అప్డేట్ ఇక్కడ.